హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మిస్తా మహాలక్ష్మిని. ఈరోజైతే సేలోకి వెళ్ళిపోవడానికి గబగబా వంట అయితే చేసేస్తున్నానండి. అయితే ఈరోజు వచ్చేసి నేను ఆనగ కర్రీ అయితే వండుతున్నానండి. చూడండి, నూనె అయితే కాగిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేగిపోయింది చూడండి. ఇదిగోండి, సన్నగా తరుముకోవాలి ఆనపకాయలాగా. ఇగురికి ఇలా తరుముకుంటే ఏమవుతుందంటే తొందరగా అయిపోద్దండి కర్రీ. చూడండి, ఇలా మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే కొంచెం పసుపు వేద్దామండి. అలాగే సాల్ట్, చూడండి, ఉప్పు పసుపు వేసాం కదండి. ఇంకోండి ఈ కలర్లో వస్తుంది. ఉప్పు పసుపు వేస్తే ఏమవుద్దంటే మొత్తం వాటర్ మొత్తం వచ్చేసి చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నూనె తేలుతుంది కదా. ఇప్పుడైతే ఇందులోకి పాలు ఇవ్వండి. పాలు అయితే పోసేసుకుంటున్నాను. ఈ పాలు పోసుకుంటేనే కర్రీకి టేస్ట్ వస్తుందండి. ఇందులో కారం అయితే వేయలేదు, చూసారా కదా. ఓన్లీ పచ్చిమిర్చి, కారం, పసుపు, సాల్ట్ అంతేనండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఒకసారి ఎవరన్నా తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా కారం వేయకోకుండా చక్కగా పచ్చిమిర్చి కారంతో పాలు పోసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదే రకంగా వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.